వెల్కమ్ టు స్టూడియో న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో హోంమంత్రి అనిత మార్నింగ్ వాక్. తిరుమల శ్రీవారి సేవలో రఘురామకృష్ణంరాజు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కార్నెగీ ఇండియా గ్లోబల్ టెక్నాలజీ సమిట్ లో మాట్లాడుతూ ఈఏఎం డాక్టర్ ఎస్ జైశంకర్ యూరప్ యొక్క మారుతున్న భౌగోళిక రాజకీయ దృశ్యాన్ని విశ్లేషించారు. ఒకప్పుడు అమెరికా, రష్యా మరియు చైనాతో స్థిరంగా ఉన్న త్రిభుజం విచ్ఛిన్నతను హైలైట్ చేశారు. భౌగోళిక రాజకీయాలు మరియు సాంకేతికత మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్యను ఆయన నొక్కి చెప్పారు. యూరప్ యొక్క దుస్థితి బాహ్య ఒత్తిళ్లు మరియు అంతర్గత డైనమిక్స్ రెండింటి నుండి ఉద్భవించిందని పేర్కొన్నారు. States, Russia and China. Today, every side of that triangle is under stress. So, and perhaps there's a lesson in it, sometimes very intricate hedging. From the best of all worlds, you can end up as the most difficult of all worlds. But again, I want to stress here that there are very important tech aspects to Europe's predicament, and in fact to our own interaction with Europe. And this year, just a month ago, we had 21 European commissioners. నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో హోంమంత్రి అనిత మార్నింగ్ వాక్. వేంపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి అనిత వాకింగ్ చేస్తూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న హోంమంత్రి. మార్నింగ్ వాక్ లో అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తున్న మంత్రి. అడుగడుగున మంత్రికి హారతులతో స్వాగతం పలుకుతున్న వేంపాడు ప్రజలు. అమ్మమ్మ వెనక అలా ఉండండి, అలా ఇలా వచ్చాడు రాజు గారు. గోలెట్టకండి తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వేకుజామున కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆయన వెంట చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఉన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి దర్శనం చేసుకున్న అభిషేక దర్శనం. ఇవాళ ఒంటిమిట్టలో చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు వైభవంగా జరగాలని
స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. జగన్ భద్రతపై బొత్స చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు, నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎవరికి భద్రత కావాలి? భద్రత కావాల్సింది జగన్ కు కాదు, జగన్ నుండి రాష్ట్రానికి ప్రజలకు భద్రత కావాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన భద్రత గురించి ఇంతకు ముందే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి మాట్లాడుతూ ఉంటే అసలు భద్రత ఎవరికి ఉండాలి? ఒక నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు, ఎందుకంటే మొన్న ఎన్నికల్లో స్పష్టంగా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పిచ్చారు. నేర స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు ఆయన నుంచి, ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రాష్ట్రానికి భద్రత కావాలి, ఈ రాష్ట్ర ప్రజలకు భద్రత కావాలని మొన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలిచ్చినటువంటి తీర్పు. నిన్న స్పష్టంగా ఎస్పీ గారు చెప్పారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం 1100 మంది పోలీసుల్ని ప్రత్యేకంగా హెలీప్యాడ్ దగ్గరే 250 మంది పోలీసుల్ని బందోబస్తు ఏర్పాటు చేశామని మీరందరూ చూస్తూ ఉన్నారు. ఒక పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు, తన పర్యటనలో, ముఖ్యమంత్రి గారి పర్యటనలో సైతం పోలీసుల్ని తగ్గించండి, జిల్లాల నుంచి పోలీసు బలగాల్ని పెంచి మరి ప్రజల్ని ఇబ్బందికి గురి చేయొద్దు, బ్యారికేడ్లు వద్దు, పరదాలు వద్దు, చెట్లు కొట్టవద్దు అని ఒక పక్క ముఖ్యమంత్రి గారు తన భద్రతని తనకు తానే తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి మనం ప్రతి నిత్యము కూడా ఆయన పర్యటనలో మనం చూస్తూ ఉన్నాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఆ పర్యటనకు వచ్చింది, ఆయన పరామర్శకు వచ్చారా, బల ప్రదర్శనకు వచ్చారా? ఎందుకంటే నిన్న వీడియోస్లో అన్నిట్లో కూడా మనం చూసాం, ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగడుగున కూడా డబ్బులు పంచుతూ పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆ యొక్క తరలించి, అది కూడా ఏదో ఒక పబ్లిక్ ప్లేస్కో లేదా ఒక పబ్లిక్ మీటింగ్కో తరలించుకున్నారంటే అర్థం ఉంటుంది. కానీ ఒక హెలీప్యాడ్ దగ్గరికి అంతమందిని తరలించి మరి అది కూడా హెలికాప్టర్ మీద దాడి అని చెప్తూ ఉన్నారు. మరి అక్కడికి వచ్చిందంతా కూడా మీ నాయకులు, అక్కడికి వచ్చిందంతా కూడా మీ కార్యకర్తలు. మరి హెలికాప్టరు మరి దెబ్బతిని ఉంటే మళ్ళీ గంటన్నర తర్వాత హెలికాప్టరు మరి ఎట్లా లిఫ్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది, ఏ విధమైన రిపేర్లు లేకుండా? అంటే అన్నీ మీ డ్రామాలు వరుసగా. అంటే ఆ రోజు ఏదైతే కోడికత్తి డ్రామాను చూసాం, గులకరాయి డ్రామాను చూసాం, ఏదైతే గొడ్డలిపోటు గుండెపోటుగా చిత్రీకరించినటువంటి డ్రామాను చూసాం. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా, ఒక ముందస్తు ప్రణాళికగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలంతా వస్తున్నారనేటువంటి ఒక భ్రమ కల్పించాలనేటువంటి ప్రయత్నం ముందస్తు భాగంగా మరి ఇటువంటి డ్రామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా గత వైసీపీ పాలన 5 సంవత్సరాలు ఏ రకంగా మీరు అరాచకత్వంతో మరి పనిచేశారు. నేను అడుగుతూ ఉన్నా, ఈ 10 నెలల కూటమి పాలనలో ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కానీ, జిల్లాలకు పోతున్నప్పుడు కానీ ఎక్కడైనా అడ్డంకులు కానీ అవరోధాలు కలిగాయా? మరి ఆ రోజు మనం చూసాం, మరి చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంటే చాలు 30 యాక్ట్ అనేవారు, 144 సెక్షన్ అనేవారు, ముందస్తు అరెస్టులు అనేవారు, హౌస్ అరెస్టులు అనేవారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. రోజు మరి మా ఇళ్ళ దగ్గర పేపర్ బాయ్ కంటే కూడా ముందు పోలీసు వచ్చి గేట్ దగ్గర నిలబడేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. మరి స్వయంగా ఆ రోజు మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సైతం మరి గేట్లకు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్రంతో పాలన చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు. కంచగచ్చిబౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయిందన్నారు. 400 ఎకరాల అటవీ భూమేనని సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ విషయాన్ని చెబుతున్నానని స్పష్టం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 15-16 నెలల్లో వీళ్ళు ఒకటే సింపుల్ మంత్రం పెట్టుకున్నారు. 3D మంత్ర: డిసెప్షన్, డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్. డిసెప్షన్ అంటే మోసం, డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం, డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మళ్లించడం. ఈ 3D మంత్రం పెట్టుకొని ఇవాళ 15-16 నెలల్లో విచ్చలవిడిగా ఒకవైపు విధ్వంసం చేస్తూ, పేదల బతుకులు ఛిద్రం చేస్తూ, రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడి
దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న రైతన్న కడుపు మీద కొట్టి, మరొక వైపు ప్రజల దృష్టి మరల్చి ఒక భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. చాలా రకాలుగా పాల్పడుతున్నారు. గతంలో కూడా మేము కొన్ని బయట పెట్టాం. ఈరోజు మరొక కుంభకోణాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలి, మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలి. దేశం మొత్తం నివ్వెరపోయి చూసిన ఘటన మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం. కానీ అక్కడ జరిగింది కేవలం పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం మాత్రమే కాదు, మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా మొన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది. ఇది ఒక నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ, విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల. మరి అదేవిధంగా సింపుల్గా చెప్పాలి అంటే ఈ 400 ఎకరాలు ఏదైతే ఆనాడు 2004వ సంవత్సరంలో ఐఎంజీ భారత అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందో, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిందో, తిరిగి దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రైవేటు వ్యక్తి ఈ భూమి విషయంలో నాకు అన్ని హక్కులు ఉన్నాయని కోర్టుకు పోతే సుదీర్ఘకాలం, దాదాపు 19-20 ఏళ్ళు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఫాట్. ఆనాడు 2014 వరకు ఉన్న ప్రభుత్వం కొట్లాడింది. తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఉన్న మా ప్రభుత్వం కూడా కొట్లాడి చివరికి మార్చ్ 2024లో తీర్పు వచ్చింది. ఇది మరి ప్రైవేట్ వ్యక్తికి సంబంధం లేదు, ప్రభుత్వానికి మరి ఏదైతే గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ ఇచ్చారో దాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే అక్కడ సహజంగానే ప్రజలు కానీ, సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల, పర్యావరణం మీద జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో, ఒక బాధతో, ఆవేదనతో అక్కడ చనిపోయిన 3 జింకల గురించి కానీ, అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ, దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా 100 ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ, దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని గోకులే సెంటర్లో గల కడుపుడి ప్రభాకర్ రావు మున్సిపల్ పార్క్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే నిలువెత్తు విగ్రహానికి శుక్రవారం పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ కాకా కలేకర్ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్ నియమించడంలో పూలే ఉద్యమాలే కారణమని అన్నారు. నేషనల్ ఆల్ ఇండియా రిజర్వేషన్లు నేడు అమలు అవుతున్నాయంటే పూలే కారణమని అన్నారు. గులాం గిరి, సత్యం సోది, బాల నివేదిక వారి కావ్యాలు పూలే రచించారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి, సత్య నాగేంద్రముని, నేతలు సంసాని బుల్లినాని, చెల్లిబోయిన శ్రీనివాస్, తోరం గౌతమ్, కుడిపూడి శ్రీనాథ్, భరణికాని బాబు, బాబీ గాబ్రియల్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జన్మదిన సందర్భంగా మరి అమలాపురం పట్టణంలో కోనసీమ హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నాయకులంతా కూడా ఘన నివాళులు అర్పించారు. ఆనాడు మన భారత రాజ్యాంగ నిర్మాత మహోన్నతుడు అంబేద్కర్ గారు నాకు ప్రథమ గురువు గౌతమ బుద్ధుడు, అలాగే రెండవ గురువు మహాత్మా జ్యోతిరావు పూలే గారని ఆయన ఎంతో కొనియాడి శ్లాఘించినటువంటి మహోన్నత వ్యక్తి. ఈవేళ జ్యోతిరావు పూలే గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే 100% ఉన్నటువంటి దళితుల యొక్క, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి పూలే గారు. ఆనాడు స్త్రీ విద్య కోసం అప్పట్లో మరి వెస్ట్ జర్మనీలో కానీ, అలాగే మరి భారతదేశం వచ్చినటువంటి అనేక మంది విదేశీ ప్రభువులు ముఖ్యంగా మహిళల విద్య కోసం ఎంతో కృషి చేశారు. మహిళలు చదువుకుంటే తప్ప ఈ సమాజం డెవలప్ కాదని మొట్టమొదటి గుర్తించిన వారు వెస్ట్ జర్మనీ వాసులు. వారు ఈవేళకి కూడా స్త్రీల విద్య కోసం, స్త్రీల ఔన్నత్యం కోసం
ఎంతో కృషి చేస్తూ వారిని ప్రథమ స్థానంలో నిలబెట్టేటటువంటి దేశం ఏదైనా ఉంటుంది. తర్వాత భారతదేశంలో మరి ఆనాడు వచ్చినటువంటి బ్రిటిష్ వారు కానీ, అంతకుముందు వచ్చిన డచ్ వారు కానీ, మరి పార్సీలు కానీ, వీరంతా కూడా స్త్రీల విద్య కోసం అనేక స్కూల్స్ని నిర్మాణం చేశారు. ఈవేళ అమలాపురంలో కూడా ఆనాడు అమలాపురం, కాకినాడ, మచిలీపట్నంలో జనన స్కూళ్ళని స్త్రీ విద్య కోసం స్కూల్స్ పెట్టినటువంటి మహోన్నత వ్యక్తులు ఉన్నారు. వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకునే వేళ మరి ఈ సమాజంలో విద్య అభ్యసిస్తే తప్ప స్త్రీలు అభ్యసిస్తే తప్ప మనం పైకి రావనే ఆలోచనతో వారి భార్యని సావిత్రిబాయి పూలే పేరు మీదుగా అనేక మందికి విద్యాదానం చేశారు. ఆనాడు చేసినటువంటి వాళ్ళు ఫాతిమా బీబీ కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ, అలాగే యానీ బెసెంట్ గారు కానీ, లేకపోతే మార్కెట్ కజిన్ గారు కానీ, వీరంతా కూడా స్త్రీ విద్య కోసం. శబరిమలలో గురుస్వాములకు పరశురామ పురస్కారం అవార్డులు ప్రధానం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శబరిమల మాజీ మేల్ శాంతి ట్రావెన్కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు అనంత గోపన్ పాల్గొన్నారు. ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ ఫౌండర్ శివ నరసింహన్ తంత్రి ఆధ్వర్యంలో శబరిమలలో దేశవ్యాప్తంగా అయ్యప్ప మాలలు వేసే గురుస్వాములకు పరశురామ పురస్కారం అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఈ అవార్డులను రాజమండ్రికి చెందిన శ్రీ రామచంద్రమూర్తి గురుస్వామికి, ఆచంటకు చెందిన తోట శివ గురుస్వామికి అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని అయ్యప్ప గురుస్వాములు కాపాడుతున్నారని, అందుకే గురువులకే గురువు అయిన పరశురామ పురస్కారం అవార్డుతో సత్కరించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప గురుస్వాములు పాల్గొన్నారు. శ్రీజీ కుమార్ గురుస్వామి కొల్లిపార, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఆనందం తీపి పంచుకున్నాం, చాక్లెట్ ఇస్తాం, కేక్ ఇస్తాం, లేదంటే తీపి పంచుకున్నాం. అదేవిధంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు కూడా మనందరితోటి ఆనందాన్ని తీపి పంచుకోవాలని ఆలోచనతో ఉంటుంది. జ్యోతి రోజు ఒకటి, అయ్యప్ప స్వామి తెలియదు సాక్షాత్ స్వామివారు ఎప్పుడు ఇక్కడ ఉంటారు, ఆ రోజు ఆనందంగా ఉంటారు. ఆనందమైన సమయంలో స్వామివారి దర్శనం చేసుకోవడం మనకు కూడా మహాభాగ్యం. అదే విషయము మనం ఎంతోమంది అయ్యప్ప స్వామి తెలుగు రాష్ట్రాలలో అన్ని దేశం నలుగురు అందరూ కూడా అయ్యప్ప స్వామి సేవకులు గురుస్వాములు ఉన్నారు. ఒక్కొక్క గురుస్వామి వేల మందిని గురుస్వామి శిష్యులు తయారు చేసి వాళ్ళు సరైన మార్గంలో హిందూ ధర్మాన్ని ముందు నడిపిస్తున్నారు. సనాతన ధర్మము నిలబడ్డది ఈ సమయంలో అంటే కూడా అది అయ్యప్ప స్వామి మాలాధారణ ముఖ్యమైనది. అందుకే ఈ ముఖ్యమైన దానికి ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి సేవకులు గురుస్వాములు ఎంతో దీంట్లో సమిధలుగా మారి ఆ వెలుగుని, ఆ జ్ఞాన జ్యోతిని ఎంతోమంది శిష్యులకు అందించారు. ఆ పరంపర మన పరశురాముల నుంచి మన గురువులు ఎంతోమందిని అందిస్తూ ఇక్కడ దాకా మనం తెచ్చాం. ఇంకా మీ ముందు కూడా గురుస్వాములు ఈ వైభవాన్ని, స్వామివారి వైభవాన్ని ఈ కట్టెలు వాళ్ళకి చెప్తూ, బాబు నేను మీకు అప్పుడు ఇలా ఉండే స్వామివారి ఆదేశంతో ఇలా అయ్యాము, ఎంతోమంది బాగుపడ్డారు స్వామివారి ఆరాధన వల్ల, మీరు కూడా వైభవంగా అవుతారని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి వారికి తంత్రాలతో ఉపదేశం చేసి వారికి మాలాధారణ చేసి తర్వాత వారి ఉన్నత స్థాయికి వెళ్ళే మార్గాలు రాష్ట్రులు వాళ్ళు కూర్చోమయ్యారు. అయితే మనం అయ్యప్ప స్వామి సేవకులు అందరూ కూడా దేశం నలుగురు ఎంతోమందికి అందరికీ ఇవ్వాలని కోరిక, కాకపోతే రాజగురుస్వామి గారు మాకు అందరికీ ఇవ్వాలని కోరిక, కాకపోతే రాష్ట్రానికి ఎవరికి ఇద్దాము, కాకపోతే ఎవరో నాకు తెలియదు, అయ్యప్ప స్వామి ఎవరు వాదిస్తారో ఆయన ప్రసాదంగా భావించి వాళ్ళ పేర్లు తీసుకోండి. చాలా మంది కొంతమంది మనం తెలుసుకోవడం తెలియదు, అందరూ అయ్యప్ప స్వామి సేవకులు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు మండలం అమ్మినపట్నంలో ఉన్న జిందాల్ కంపెనీ ఎదుట స్థానికులకు జిందాల్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం లేదని, వెంటనే ఇవ్వాలని గూడూరు శాసనసభ్యుడు పాసం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్థానికులతో కలిసి పెద్ద సంఖ్యలో శాంతియుత ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పెద్ద స్థాయిలో తక్కువ రేటుతో భూములు తీసుకుని పరిశ్రమ ఏర్పాటు చేసుకుని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు తుంగలో తొక్కేశారన్నారు. అలాగే పరిశ్రమ వారు ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయటం లేదని అన్నారు. ఈరోజు ఇక్కడ ఈ 4-5 పంచాయతీల్లో ఉన్నటువంటి మత్స్యకారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళందరూ కూడా ఇక్కడ మధుకాన్లో, గతంలో మధుకాన్లో, ఇప్పుడు జిందాల్ ఫ్యాక్టరీలో మాకంతా కూడా ఉద్యోగాలు ఇవ్వటం లేదు. మేము చదువుకొని అంతా ఎంటెక్లు చేస్తున్నాం, ఎంబీఏలు చేస్తున్నాం, బీటెక్లు చేస్తున్నాం, అలాగే పాలిటెక్నిక్ చేస్తున్నాం. మాకు ఇవ్వకుండా మేము వెళ్తే మాకు లేబర్ వర్క్ చేస్తున్నారు. అదే ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ కింద కూడా
మంచి జీతాలతో మంచి వర్క్ ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా చాలా సంవత్సరం ఆవేదన చెందారు. నేను ఎమ్మెల్యేగా ప్రచారంలో నేను ఇవన్నీ ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మా నాయకులు కూడా చెప్పా, ఖచ్చితంగా ఈసారి ఫ్యాక్టరీలతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులు ఇవ్వమని చెప్పి కూడా మేము తెలియజేస్తామని చెప్పి ఆ రోజు చెప్పా. సంవత్సరం అయింది, కూడా ఆ ప్రయత్నంలో ఒక్కరు కూడా ముందడుగు వేయలేని పరిస్థితి. మేము రుజువులు పంపిస్తున్నాం తప్ప వీళ్ళు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ మాకు ఈ జిందాల్ ఫ్యాక్టరీ ఒక వరం. ఎందువల్లంటే ఈరోజు ఫ్యాక్టరీని మా నాయకుడు స్వాగతిస్తున్నారు, మేము కూడా ఫ్యాక్టరీని స్వాగతిస్తున్నాం. అయితే నేను చెప్పేది ఒకటే, స్థానికులకి ఉద్యోగాలు కల్పించండి, స్థానికుల్ని బానిసలుగా చూడొద్దు. వాళ్ళు కూడా మీ సొంతోళ్ళే, వాళ్ళందరూ కూడా మీకు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీ ఫ్యాక్టరీలు ఈ విధంగా ఉన్నాయి. ఒక జిందాల్కే కాదు, నా కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి అన్ని పరిశ్రమలకంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మీ ఇష్టం ప్రకారం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు వాళ్ళ మాటిని వాళ్ళకి ఏం అవసరం, ఏది నీడో అది చేయమని చెప్పి కూడా నేను మా కంపెనీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాను. ఈరోజు ధర్నా 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 అన్నారు. ఇది ధర్నా కాదు, మాకు ఫ్యాక్టరీస్కి ఎటువంటి తగువులు తగదాలు లేవు. మేమంతా ఫ్యాక్టరీని ఆహ్వానించే వాళ్ళంలో ముందుంటాం. మేము ఈరోజు మా నిరుద్యోగుల బాధపడతాం కాబట్టి ఒక శాసనసభ్యుడిగా, గతంలో ఎవరు కూడా ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఉండరు. కానీ ఆ రోజు నేను మా యువత నాతో ఎట్లా తిరిగారు లోకేష్ బాబు పాదయాత్రలో అందరూ కూడా తిరిగారు, మా ఊళ్ళందరూ కూడా. కాబట్టి ఆ రోజు మాట చెప్పాం కాబట్టి దాని ప్రకారంగా మనం వచ్చి యజమాని రిక్వెస్ట్ చేసే బాధ్యత నాది కాబట్టి ఎమ్మెల్యేగా ఈరోజు వచ్చి రిక్వెస్ట్ చేసాం. ఆల్రెడీ కంపెనీ గారితో ఫోన్లో మాట్లాడారు. ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళతో యజమానితో మాట్లాడి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా వివరించారు. అలాగే పోలీసులు కూడా మాకు ఈ రోజు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ బండారు సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం జై యూనియన్ ఉద్దేశించి పత్రికా సమావేశంలో ప్రసంగించడం జరిగింది. యూట్యూబర్స్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా విశాఖపట్నంలో వారి తాలూకు ఇబ్బందుల్ని తెలుసుకునే విధంగా, ప్రజలకు తెలియజేసే విధంగా, ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా సమావేశాన్ని, అలాగే ప్రథమ వార్షికోత్సవాన్ని కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి నేను ఒక పౌరుడిగా గతంలో మాజీ డిప్యూటీ మేయర్గా పనిచేసిన వ్యక్తిని, అలాగే నేషనల్ కన్జ్యూమర్ రైట్ సౌత్ ఇండియా చైర్మన్గా కూడా ఉన్నాను, ఏపీ మా అధ్యక్షుడిని. మరి ఈవేళ నన్ను కలిసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా మరి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనే పేరుతో గత సంవత్సరం మరి విశాఖపట్నంలో ప్రారంభోత్సవం చేయడం, మరి దాని తర్వాత ఈవేళ ప్రథమ వార్షికోత్సవాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం కూడా చాలా శుభ సంవత్సరం. మరి వారికి ఈ జై అనే వాళ్ళకందరికీ కూడా మొట్టమొదటి సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలు విశాఖ ప్రజలందరి తరపు నుంచి కూడా వారికి తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా తెలియజేసేది, ఈవేళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన 9 నెలలు దాటి 9వ నెల నడుస్తుంది. మరి వీళ్ళ తాలూకు ఇబ్బందుల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఏ మహావృక్షమైనా ఓ విత్తనం దగ్గర నుంచే పెద్దదవుతుంది. మనం విత్తనం వేస్తేనే మహావృక్షం అవుతుంది. అలాగే ఈవేళ యూట్యూబర్స్ అనే జై అనే సంస్థను పెట్టినటువంటి వీళ్ళందరూ కూడా గతంలో ప్రముఖ పత్రికల్లోనూ ప్రముఖ ఛానల్స్లో పనిచేసినటువంటి వాళ్ళే. ఇవాళ నేను ప్రతిరోజు 4-5 కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటా. అక్కడ చూస్తే మీరేంటంటే దీంట్లోకి వచ్చారని లేదు సార్, దాన్ని మానేసి యూట్యూబ్ పెట్టుకున్నానని చెప్తున్నారు. ఇందాక నా మీటింగ్లో విన్నాను నేను, ఏదో యూట్యూబ్ ఛానల్లో పనిచేసిన వాళ్ళు చిన్నవాళ్ళని కానీ వాళ్ళు ఏదో ఏది లేక బ్రతకడానికి వచ్చేటట్టు కాకుండా వాళ్ళకి అనిపించినటువంటి ఈవేళ ప్రజలు దేన్ని ఆదరిస్తున్నారు, ప్రజలు దేన్ని ఇమీడియట్లీ చూస్తున్నారు. అలా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఎవరు ఉంటున్నారంటే ఈవేళ ఒకప్పుడు న్యూస్ పేపర్ తెల్లవారులేసి చూస్తేనే కానీ
రోజు గడిచేది కాదు. ఇవాళ న్యూస్ పేపర్ ఎవరు చూడటంలా. దాని తర్వాత టీవీని చూస్తేనే కానీ తెల్లవారులేస్తే ఆ రోజు గడిచేది కాదు. అలాంటి ఇవాళ టీవీని కూడా పక్కన పెట్టారు. దాని తర్వాత ఎన్నో రకరకాలు వచ్చింది. దాని తర్వాత ఈవేళ నిలబడింది క్షణాల మీద ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఛానల్స్ ఈవేళ ఈ యూట్యూబ్ ఛానల్స్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.